నమస్తే అండి. మీ ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు, నరేంద్ర మోడీ త్రయం ఆడుతున్నటువంటి ఒక నాటకం బట్టబయలైంది. బనకచర్ల ప్రాజెక్టు మీద ఈ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశాన్ని కేంద్రం నిర్వహించింది. దాంట్లో అసలు బనకచర్ల ప్రాజెక్టు గురించి మా ఎజెండాలో లేదు, ఆ టాపిక్ గురించి డిస్కషన్ జరగలేదని మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తే, ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి మంత్రివర్యులు నిమ్మల రామనాయుడు క్రిస్టల్ క్లియర్ చెప్పాడు. బనకచర్ల మెయిన్ ఎజెండాగా బనకచర్ల ప్రాజెక్టు మీదనే మొత్తం మీటింగ్ జరిగింది, ఆ సమస్య పరిష్కారం కోసం కమిటీ వేశామని చెప్తారు. అంటే చూడండి, అక్కడ మంత్రి ఏమో బనకచర్ల చర్చ జరిగింది, మెయిన్ ఎజెండా అనేది అంటాడు. ఇక్కడ మన ముఖ్యమంత్రి గారేమో అసలు బనకచర్ల అనే టాపికే లేదు, ఆ ఎజెండాలోనే ఐటమే కాదని తను చెప్తారు. అంటే ఈ రెండు అంటే ఎవరిని మోసం చేస్తున్నారు? రెండు విరుద్ధమైనటువంటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వచ్చినటువంటి స్టేట్మెంట్ ఒక రకంగా ఉంది, సాక్షాత్ తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పినటువంటి స్టేట్మెంట్ ఏమో బనకచర్ల అంశమే లేదంటారు. ఆడ చర్చ మొత్తం కూడా మీటింగ్ ప్రధానంగా జరిగింది మొత్తం కూడా బనకచర్ల ప్రాజెక్టు గురించి. ఈ ముగ్గురు, ఈ త్రయం ఎవరైతే నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు, ఈ ఇద్దరి కన్సర్న్లో పనిచేస్తున్నటువంటి మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎవరైతే ఈ ముగ్గురు త్రయం ఆడుతున్నటువంటి జగన్ నాటకం ఇది. ఈ నాటకంలో భాగం ఇది. బనకచర్ల ప్రాజెక్టును చంద్రబాబు నాయుడు గారికి గురుదక్షిణగా మొన్న సార్వత్రిక ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అన్ని రకాల సహాయాలను గుర్తుపెట్టుకొని దాని గురుదక్షిణగా ఇవాళ తెలంగాణ యొక్క ప్రయోజనాలను, తెలంగాణ రాష్ట్ర యొక్క ప్రయోజనాలు భావితరాలకు నీళ్లు దొరకకుండా చేసేటువంటి ఒక కుట్రకు తెరలేపి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎట్లా చెబుతే అట్లా నడుచుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కు మన నీళ్లు తరలిపోయేటువంటి విధానానికి ఇలా మద్దతు పలికిండు. కాబట్టే బయటకు వచ్చేసి తెలంగాణ ప్రజల్లో తిరుగుబాటు వస్తుందని చెప్పేసి అసలు చర్చ లేదు, ఎజెండా ఐటమ్ కాదని చెప్పడం జరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ మరి మంత్రి ఎందుకు చెప్పాడు? ఎవరు చెప్పింది కరెక్టు? ఇప్పుడు తేటతెల్లం చేయాలి, ఇద్దరు కలిసి ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి తెలంగాణ ఈ యొక్క బనకచర్ల యొక్క అంశమే లేదని ఇద్దరు కలిసి చెప్పండి, అప్పుడు మేము నమ్ముతాం. ఆడ మంత్రి ఏమో చెప్తాడు అదే ఎజెండా, దాని మీద కమిటీ వేసామని చెప్తాడు. ఇక్కడ ముఖ్యమంత్రి ఏం చెప్తాడు? సాక్షాత్తుగా అసలు ఆ ఎజెండా ఐటమే కాదని చెప్తాడు. ఈ రకంగా తెలంగాణ ప్రజానికాన్ని గత 18 నెలల నుంచి ఈ మన అధికారం వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము పచ్చి మోసం చేస్తా ఉంది. 6 గ్యారెంటీలని ద్రోహం చేసిరు. ఏది అపన్నాస్తం అనేటువంటి ఒక పథకం పెట్టి శతాబ్ది యొక్క పచ్చి మోసం, అది పచ్చి దగ. అండ్ వడ్లకు వచ్చేసి సన్న వడ్లకు వచ్చేసి బోనస్ అని చెప్పారు, మొత్తం అన్ని రకాల వడ్లకు బోనస్ అని చెప్పారు. కానీ మళ్ళీ తర్వాత మాట మార్చి సన్న వడ్లకు అన్నారు, అది కూడా తిరుగుదలకి ఇచ్చారు. లాస్ట్ గత 2 తడవలు అంటే యాసంగి వానాకాలం 2 పంటలకు కూడా రైతు బంధు ఎగ్గొట్టిరు. దళిత బంధు అనేది ముచ్చటే లేదు, బీసీ వర్గాల్లో కుల వృత్తులకు చేయూత అనేది లేదు, మహిళలకు 2500 అన్నది అది లేదు, వృద్ధాప్య పెన్షన్లు 4000 ఇస్తామన్నారు అది లేదు. అంతా రుణమాఫీ అనేది పెద్ద బోగస్ చేసిరు. కాలేజీలు మొత్తం మూతపడే పరిస్థితి తీసుకొచ్చారు, ఫీజు రియంబర్స్మెంట్ లేదు, రియల్ ఎస్టేట్ కుదేలైపోయింది, తెలంగాణ అన్ని రకాల సర్వనాశనమైంది. ఇవాళ లాస్ట్ కు వరి నార్లకు బిందెలతో నీళ్లు పోసి సాదుకునేటువంటి దుస్థితి తీసుకొచ్చారు. కరెంటు కూడా మొత్తం కోతలు పెట్టేసి అరకొర ఇస్తున్నారు. 24 గంటల విద్యుత్ స్థానంలో 7-8 గంటలు కూడా సరిగ్గా ఇవ్వట్లేరు. ఈ రకంగా తెలంగాణ ప్రజానికాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పచ్చి మోసము దగా చేసింది. ఈ దగులుబాజీ గవర్నమెంట్ తక్షణం రాజీనామా చేసి వీళ్ళు వెళ్ళిపోవాలి. సిగ్గు శరం ఏమాత్రం రాజీనామా చేసి వెళ్ళిపోవాలి. మీకు పరిపాలించ చేత కాదు, మీరు పోతే 1 రూపాయి అప్పు పుట్టట్లేదు, ఎందుకంటే మిమ్మల్ని ఎవరు నమ్మట్లేడు. ఇంత దగులుబాజీ గవర్నమెంట్ ను చూసిన తర్వాత అసలు ప్రజల లోపల ఎంత అసహనం ఉందంటే, ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరుగుతాయి, కనీసం వీళ్ళకి ఒక 5 సీట్లు సాక్షాత్ ముఖ్యమంత్రి కూడా గెలుస్తాడా తన సొంత నియోజకవర్గంలో అనేది పెద్ద అనుమానాస్పదంగా ఉంది. ప్రజల్లో తిరుగుబాటు వస్తూ ఉంది. ప్రజలారా, మేధావులారా ఎప్పుడైనా గలమెత్తండి. తెలంగాణ ప్రయోజనాలను పోతూ ఈ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తాకట్టు పెడుతున్నారు, ఈ సరిహద్దులు తెరిపేస్తున్నారు. తెలంగాణ అనేటువంటి పదాన్నే పలకనటువంటి ముఖ్యమంత్రికి అసలు తెలంగాణ మీద ఏమాత్రం కూడా ఉండదు, చిత్తశుద్ధి లేదు, తెలంగాణ ప్రయోజనాలు అనేది అతను పట్టవు. తెలంగాణ ఖచ్చితంగా మోడీ గారు తన యొక్క రాజకీయంగా తన కెరీర్ స్టార్ట్ అయింది ఆర్ఎస్ఎస్ నుంచి. మోడీ గారి కన్సర్న్లో పనిచేస్తా ఉన్నాడు. తన యొక్క ఇంతకు ముందు గురువు గారు అయినటువంటి చంద్రబాబు గారి కన్సర్న్లో పనిచేస్తా ఉన్నాడు. తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రయోజనాలు మొత్తం తుంగలో తొక్కుతున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే పరిస్థితి పట్టుకొస్తున్నారు. ప్రజలారా గమనించండి. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల లోపల కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కడ కనపడితే అక్కడ తరిమి కొట్టండి, కర్రుగాల్చి వాత పెట్టండి. ఇంత తతంగం చూస్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు విఘ్నులు ఎందుకు మరి కామ్గా ఉంటున్నారు అర్థం కావట్లేదు. కనీసం ఈ యొక్క అధిష్టానానికి నివేదించేసి ఈ యొక్క తెలంగాణ కాంగ్రెస్ ను ప్రక్షాళన చేసుకోండి, లేదంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీని ఇంకో 2-3 దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో అసలు ఏమి అడ్రస్ లేకుండా పోయే ప్రమాదం ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరైనా
కనీసం మీరు ఒక చిత్తశుద్ధితో ఉన్నటువంటి అందులో కాంగ్రెస్ పార్టీలో కొంత ఒక నైతిక విలువ ఉన్నటువంటి నేత మీరైనా ఇంత తతంగం జరుగుతోంది, ఇంత గణన మోసం జరుగుతా ఉంది, దీన్ని మీ అధిష్టాన దృష్టికి తీసుకెళ్లి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం తీసుకుపోండి. మీ కాంగ్రెస్ పార్టీ బాగు గురించి నేను మాట్లాడట్లేను, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం మీరైనా తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రజలారా ఇదంతా గమనించండి. మేధావులు, విఘ్నులు, చదువుకున్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క విషయం మీద స్పందించాలని వేడుకుంటున్నాను. జై తెలంగాణ.